ఆదిలాబాద్ ఒక చరిత్ర ఉంది. వరుసగా 2 సార్లు బీజేపీ అంటే ఏ పార్టీ అభ్యర్థి కూడా గెలిచిన చరిత్ర లేదు. మీ సిట్టింగ్ అభ్యర్థి ఈసారి సిట్టింగ్ ఎంపీ మీకు స్థానం అయితే మరోసారి గెలుస్తుందా? చరిత్ర రిపీట్ అవుతుందా? లేకపోతే ఏమవుతుంది? 100% లక్షకు పైన మేము మెజారిటీ తోటి మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ గూడెం నగేష్ గారు గెలుస్తున్నారు. వారు పార్లమెంట్లో అడుగుపెట్టడం ఖాయం. దాదాపు అన్ని ఉన్న సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మెజారిటీ ఓట్లు సంపాదిస్తుంది. సో మొత్తం ఓవరాల్గా ఎన్నికలు చూసుకుంటే ప్రతి పార్టీ కూడా మాకు 10 కంటే 14, 10, 8 ఎన్ని స్థానాలు వస్తున్నాయండి. సో బీజేపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుంది? 10కి పైగా సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అంటే డౌట్ లేదు. పోస్ట్ పోల్ సర్వేస్ అన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా సార్వత్రిక ఎన్నికల్లో పాల్పంచుకున్నారు. ఫస్ట్ టైం ఓటర్సు, మహిళలు పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలిపారు. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి కాదు, మొత్తం భారతదేశంలో ఈ వేవ్ నడిచింది. మోదీ గాడుపు అనొచ్చు, మోదీజీ గాడుపు అనొచ్చు. ఉత్తర భారతదేశంలో అయితే రామ్ లహర్ అన్నారు, రాముని గాడుపు లాగా కనిపించింది. ఇప్పుడు రాముని గాడుపు ఎట్లా ఉంటుంది అనేది మీరు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో చూస్తారు. దక్షిణ భారతదేశంలో మోదీజీ గాడుపు కూడా ఉంది. దక్షిణ భారతదేశంలో 25 నుంచి 30 సీట్లు గెలిచే అవకాశం ఉంది, కర్ణాటక కాకుండా. కాబట్టి అలయన్స్తో ఆంధ్రప్రదేశ్లో, అలయన్స్ లేకుండా తెలంగాణలో, అలయన్స్ లేకుండా తమిళనాడులో, కేరళలో, అలయన్స్తో కర్ణాటకలో, ఈ 5 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లు సంపాదిస్తాం. ఓట్ షేర్ కూడా చాలా గణనీయంగా పెరుగుతుంది, సీట్లు కూడా పెరుగుతాయి.